తిప్పి వేస్తారు, కొంతమంది మలుచుకుంటారు. అంటే కింద మందంగా ఉండాలంటే మలుచుకుంటారంటే ఇట్లా మలుచుకోవాలి. ఇట్లా మలుచుకోవాలి. దీనికి బొందు ఉంది కాబట్టి ఒకటేసారి మలుస్తున్నా. బొందు లేకపోతే మీరు 2 టైమ్స్ మలవాలి. ఓకేనా? ఇట్లా మలుచుకుంటే మనకి ఎక్స్ట్రా ఉన్న తర్వాత కట్ చేసుకోవచ్చు. వెనక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ కుట్టు మెయిన్ అటాచ్ చేసుకోవాలి. ముడత రాకుండా వేసుకోవాలి. చాలా మంది ఎక్కువగా ముడత రాకుండా సాఫ్ట్గా అనుకుంటూ వేసుకోవాలి. చేతిలోనే ఎక్స్ట్రాలను తీసేసుకొని నీట్గా లోతులు కట్ చేసి అది వేసుకోవాలి. చూడండి, 1 2 మెయిన్ పెట్టున్నా, 2 తిరగడం వైపు చూసుకోవాలి. వేసుకోవడం లోన్ తీసుకున్నప్పుడు కానీ ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు కానీ క్లాత్ ఇలా సెట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా మెయిన్ తీసుకున్నాం, కొంచెం లైనింగ్ కూడా అక్కడక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని నీట్గా ఫస్ట్ కట్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇందులో ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత తిరగడ వైపు చూసుకోవాలి. చూసుకొని లోతు తీసుకోవడం చెప్తున్నా మీకు, లోతు మధ్యలో తీసుకోవాలి. చిన్నగా లోతు తీసుకొని ఖచ్చితంగా తీసుకొని ఇది ఫ్రంట్కి వేసుకోవాలి. ఇంకా చేతులు రెడీ చేసుకోవాలి. కొంతమంది ఏమో పైన ఈ క్లాత్ కింద వేసుకొని జాయింట్ వేసి హెమ్మింగ్ పట్టి పెడతారు. అంటే మీరు ఎలా పెట్టుకుంటే అలా పెట్టుకోవాలి. కింద జాయింట్ వేసుకుంటే పైన నుంచి హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి. లేదు అంటే నార్మల్గా తిప్పేసుకోవాలి. ఒకటి తిప్పేయడం, ఒకటి హెమ్మింగ్ చూపిస్తాను, ఈజీగా ఉంటుంది. ఏం చేస్తారంటే ఫస్ట్ మెయిన్ ఇంకా లైనింగ్ కట్ చేసుకున్న మన నెక్ పార్ట్ కట్ చేసుకున్న భాగాన్ని సెట్ చేసుకోవాలి. జారకుండా బాగా జారే క్లాత్ అనుకోండి, ఇక్కడ కూడా ఒక పొడుగుని పెట్టండి. లేదు అంటే మీ పాయింట్లో కూడా ఒకటి పెట్టేసి ఇక్కడ కూడా జారకుండా పిన్స్ అనేది పెట్టుకోవాలి. లేదు అంటే మీకు జారిపోతుంది కాబట్టి మీకు కదులుతూ ఉంటే క్రాస్గా పోతూ ఉంటుంది. లేదు జారే క్లాత్ కాదు, మందమే ఉంది, జారే క్లాత్ కాకపోతే మీరు ఏం చేయాలి, డైరెక్ట్గా కుట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ నెక్ మీద స్టార్ట్ చేయాలి. ఉండాలి ఖర్చు ఖచ్చితంగా. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా మనం ఎంతైతే నెక్ కుట్టుకున్నామో అంతవరకు ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లెంత్ చూసుకుంటూ అక్కడక్కడ ఖర్చు తీసుకోవాలి. లెంత్ ఎక్కువ ఉంటే దగ్గర తీసుకోవాలి. లేదు అంటే కొంచెం దూరంలో 2-3 ఇంచుల దగ్గర ఖచ్చితంగా తీసుకోవాలి. కుట్టు కట్టు కాకుండా కట్ చేసుకోవాలి. కుట్టు అనేది కట్టు కావద్దు. కుట్టు తీసుకున్న తర్వాత మనం ఎక్కువ పెట్టిన పిక్స్ తీసేసుకొని లోపలికి తిప్పేసుకోవాలి. లోపలికి తిప్పి దీన్ని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. నీట్గా పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి నెక్ పైన. ఇది పైకి కనిపిస్తుంది కాబట్టి నీట్గా రాసుకోకుండా వేసుకోవాలి. మీకు డోరీ ఏమైనా కట్టుకునేది కావాలనుకుంటే ముందుగా రెడీ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఎంత అంటే కనీసము 2-2.5 ఇంచుల కిందకి నాడలు అనేది పెట్టుకోవాలి నేను వాళ్ళైతే. తర్వాత మిగతాదంతా జైంటింగ్ చేసుకోవాలి. లైనింగ్ లేకపోతే ఒకటే పొడి ఉంటుంది. లైనింగ్తో కుడుతున్నాం కాబట్టి ఇప్పుడు క్లాత్ని మెయిన్ లైనింగ్ కలిపి జైంటింగ్ లైన్ చేసుకోవాలి. జారకుండా సెట్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి.
వీలైతే పెద్ద కుట్ట అనేది చుట్టూ జెయింటింగ్లో వాడండి. నార్మల్గా కుట్టేటప్పుడు చిన్న కుట్టు సెట్ చేసుకోండి. ముడత రాకుండా సెట్ చేసుకుంటూ కింద లైనింగ్ని చూసుకుంటూ వేసుకోవాలి. ఇది కట్స్ దగ్గరికి, తర్వాత కిందికి పొడవు పై వరకు వదిలేసుకొని లైనింగ్ని మర్చిపోవాలి. లైనింగ్ ఎప్పుడైనా కూడా పైకి ఇట్లా మర్చిపోవాలి. ఇలా లైనింగ్ మర్చుకున్న తర్వాత ఇంకొక వైపు జెయింటింగ్ అనేది వేసుకోవాలి. క్లాత్ ఇటు సైడే ఉండాలి. ఎప్పుడైనా కూడా ముద్ద లేకుండా సెట్ చేసుకుంటూ ఇటు కూడా జెయింటింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగాన్ని కూడా రెడీ చేసుకోవాలి. బకరం వేసుకుంటారనుకున్నప్పుడు మీ నెక్ అనేది కట్ చేయదు, కానీ మీకు చూపించాలని వాళ్ళు చూపిస్తున్నా. ఇది నార్మల్గా వదిలేయాలి, అంటే క్లోజ్, ఇది మొత్తం క్లోజ్ ఉండాలి. క్లోజ్ ఉన్న తర్వాత మనము క్లాత్ బకరం మీద నెక్ డిజైన్ పొడవు వైపు తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని రెడీ చేసుకున్న తర్వాత దాన్ని మధ్యలో వేసుకొని కుట్టి కట్ చేసి తిప్పేయాలి. కానీ ఒకవేళ మిస్టేక్లో కట్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా వాళ్ళు బకరం ఇవ్వన్నారు, అలాంటప్పుడు కూడా మనం కుట్టుకునేమో ఎలా అంటే ఫస్ట్ జెయింటింగ్ చేసుకొని దీన్ని వదిలేసుకొని దీన్ని కట్ చేయకుండా దీని పైన వేసుకుంటారు. అది ఎలానే చూపిస్తారు చూడండి. ఫస్ట్ అయితే జెయింటింగ్ అనేది చేసుకోవాలి. తిరగడ వైపు చూస్తున్న, తిరగడ వైపు చూడండి, తిరగడ వైపు లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాం. కిందకి ఉండదు, ఎప్పుడైనా లోపలి వైపు సెట్ చేసుకొని క్లాత్ని ఫస్ట్ జరగకుండా చూసుకొని జెయింట్ అనేది వేసుకోవాలి చుట్టూ. నెక్ పార్ట్ జారకుండా జస్ట్ జెయింటింగ్ అనేది చేసుకోవాలి. దింపడం మీరు గమనించాలి, ఎక్కడెక్కడ దింపుతున్నా సూదిని, తర్వాత ఎక్కడైతే వదిలేస్తున్నా అని చూసుకుంటూ దింపండి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సూది దింపాలి. క్లాత్ని సెట్ చేసుకోవాలి. క్లాత్ని సెట్ చేసుకున్న తర్వాత సైడ్స్ కుట్టుకోవాలి. ఫోల్డింగ్ అలా చేసుకొని తర్వాత దీన్ని మడిచి కుట్టుకోవాలి.
ఫస్ట్ ఇట్లా సెట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని నెక్ చుట్టూ సరిపోతుందా లేదా, సరిపోకపోతే సెట్ చేసుకోవాలి. ఇంకా క్లాత్ అటాచ్ చేయడమా లేదంటే బక్రం సెట్ చేసుకోవాలని చూసుకోవాలి. మధ్యలో క్లాత్ని కట్ చేయాలి. మనకి కనిపిస్తుంది ఈ డిజైన్ కనిపించట్లేదు కాబట్టి కనిపించేటట్టుగా ఫస్ట్ కట్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత రివర్స్ తీస్తే ఇటు ఇట్లా వెళ్ళేటట్టు చూసుకోవాలి. అంటే ఈ క్లాత్ పైకి రావాలి, పక్కన ఎలా వేసుకోవాలి, పైకి బక్రం అనేది వేసుకోవాలి. పైకి బక్రం వేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఇటు సైడ్ కనిపిస్తుంది కదా నెక్, ఇటు సైడ్ కుట్టుకోవాలి. మిడిల్ పాయింట్ జారకుండా ఒక సెట్ చేసుకోవాలి. నాకు 2 మంతలు ఉండాలి బక్రంకి 2 లేదు అంటే సింగిల్ పొర ఉన్నా పర్లేదు. ఎందుకంటే బక్రమే మందం ఉంటుంది కదా, మీకు సింగిల్ పొర ఉన్నా పర్లేదు. కానీ బయటకి వైట్ కలర్లో కనిపిస్తుంది బక్రం అనేసి నేను 2 పొరలు వేసిన. మీరు ఒక పొర వేసుకుంటే సరిపోతుంది. పల్చగా ఉంటే 2 పొరలు, పల్చగా ఉంది కాబట్టి 2 వేసుకుంటాను నేను. మీరైతే మామూలుగా ఒక పొర సరిపోతుంది. బక్రమే మందం ఉంటుంది కాబట్టి అవసరం లేదు. చూడండి పిన్స్ ఉంటాయి కూడా చూడండి. మనం ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత ఇది కుట్టిన తర్వాత లోపలికి వెళ్ళాలంటే ఇది బయటకి రావాలి. అంటే మనకి ఏం కనిపిస్తుంది, కింద బక్రం 2 లేయర్స్ అనేది మధ్యలో వేసిన, పైన అనేది మనం తీసుకున్న డిజైన్ వేసుకొని ఫస్ట్ 1/2 ఇంచ్ కట్తో కుట్టుకోవాలి. బక్రం మీద జరగదు కాబట్టి మధ్యలో కుట్టుకోవాలి. సుద్దు తిప్పాలి. స్క్వేర్ షేప్స్ ఉన్న దగ్గర సుద్దు తిప్పాలి. సుద్దు తిప్పాలి ఖచ్చితంగా. డిజైన్ ఎట్లుంటే అలా సుద్దుగానే తిప్పుకోవాలి. మధ్యలో ఉన్న బక్రం ఉండి క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు మీటర్ తీసుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. కట్ తీసుకున్న తర్వాత మనకి ఎడ్జెస్లో పచ్చిక తీసుకోవాలి. మురల దగ్గర పచ్చిక తీసుకోవాలి హోల్డింగ్ కోసం. ఇప్పుడు ఈ పిన్స్ తీసేసుకొని హెమ్మింగ్ పట్టి వచ్చినట్టుగా మనం చుట్టూ హెమ్మింగ్ పట్టికి మలిచినట్టుగా బక్రాన్ని క్లాత్ని మలుచుకోవాలి. 1 ఇంచ్ లేదా 1.5 ఎక్స్ట్రా తీసుకొని చుట్టూ రౌండ్గా కట్ చేసేసుకొని లేదా స్క్వేర్ షేప్ రౌండ్ లేదా స్క్వేర్ షేప్ని కట్ చేసుకొని హెమ్మింగ్ పట్టీలాగా మలుచుకోవాలి.
లోపలికి మనం గోడతో సెట్ చేసుకోవాలి. లేదు బాగా టైట్గా ఉంటే ఏదైనా ఇట్లా మీకు షార్ప్ ఉన్న దాంట్లో సెట్ చేసుకోవాలి. మీకు షేప్ రావాలి కాబట్టి సెట్ చేసుకోవాలి. ఓకే చూడండి ఇట్లా సెట్ చేసుకొని ఒకవేళ మనకి ఏమన్నా నీట్గా రాలేదు, స్క్వేర్ షేప్ మనం ఏ షేప్ పెట్టుకున్నామో అది అవుట్ అయిందన్నప్పుడు మళ్ళీ ఇది తిప్పేసుకొని కుట్టు వేసుకోవాలి, సెట్ వేసుకోవాలి. ఆ కుట్టుని మనము ఇప్పుడు ఇక్కడ వి షేప్ రావాలనుకోండి, వి రాలేదనుకోండి, మీరు ఏం చేయాలి, కొంచెం వి షేప్లో కుట్టుకోవాలి, కుట్టి సెట్ చేసుకోవాలి. దీన్ని చాలామంది ఏంటంటే డైరెక్ట్ హెమ్మింగ్ చేసుకుంటారు, ఇస్త్రీ చేసుకొని ఐరన్ చేసేసుకొని దీనిపైన కుట్టు ఏమి వేయరు. ఇక్కడ హెమ్మింగ్ చేయడం వల్ల ఇది నీట్గా అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే దీనిపైన ఒక కుట్టు వేసుకుంటారు, ఎలా వేసుకున్నా పర్లేదు, ఎడ్జిక్ అనేది కుట్టు వేసుకుంటే లాస్ట్లో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. స్టిఫ్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ హెమ్మింగ్ చేసుకుంటారు, ఎలా అయినా పర్లేదు, కానీ కుట్టేస్తే ఏంటంటే మనకు నీట్గా అనిపిస్తుంది. కట్ చేసుకొని ఇట్లా నెక్ అనేది నీట్గా కుట్టుకోవాలి, నీట్గా చేసుకోవాలి. ఇది మొత్తము హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, స్టిఫ్గా నిలబడుతుంది. ఇప్పుడు నెక్ అనేది జారకుండా తిప్పేసాక అయితే దొరుకుతుంది. ఐరన్ చేసేది ఎక్కువ రేట్ ఉందా? ఐరన్ తక్కువ రేట్. హ్యాండ్స్ ఇవన్నీ తీసుకున్నాం కదా, ఫ్రంట్ బాగా ఫ్రంట్కి వచ్చింది అంటే కచ్చిక తీసుకున్నాం కదా, ఇది ఫ్రంట్. తర్వాత మళ్ళీ కచ్చిక తీసుకున్నాం కదా, మళ్ళీ ఇది ఫ్రంట్కి. ఇట్లా చూసుకొని వేసుకోవాలి, కన్ఫ్యూజ్ అనేది కాకుండా. ఇది ఫ్రంట్కి అంటే ఇది ఫ్రంట్ భాగం నెక్ ఉంది కదా, నెక్ ఫ్రంట్కి వచ్చినట్టు మళ్ళీ కుట్టిన తర్వాత కూడా ఇట్లా రావాలి. ఇది కూడా అంతే, ఫ్రంట్కి లోతు రావాలి, కుట్టిన తర్వాత ఇలా రావాలి. సెట్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ పాయింట్లో స్టార్ట్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో చేతులు అయితే జాయిన్ చేసుకోవాలి. వేసుకోవాలి చేతులు ఒక చేతులు. షోల్డర్ కూడా చూసుకోవాలి, ఈ షోల్డర్ అనేది ఈ షోల్డర్ కూడా సేమ్ ఉండాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా. ఇక్కడ నుండి హ్యాండ్ చేంజ్ చేసుకోవాలి. చాలామంది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా కుడతారు కదా, కరెక్ట్ ఇక్కడ నుంచి కుట్టు స్టార్ట్ చేసుకోవాలి. మార్కర్ ఒకసారి ఇక్కడ మార్కింగ్ షేప్ కనబడుతుంది కదా, షేప్ మీద పెట్టేసుకోవాలి. రెండించిన ఖర్చు టోటల్గా రెండించిన ఖర్చుతోటి ఒక లైన్ అనేది మనం షేప్ చేసుకోవాలి. ఎట్లయితే షేప్ కుట్టు వేయాలో అక్కడ దాకా షేప్ అనేది వేసుకుంటే మనకి కుట్టు క్రాస్ లోపల వస్తుంది. ఇటు సైడ్ ఉంది కదా మీకు, అట్లనే ఇటు సైడ్ అనిపించింది కాబట్టి మీకు వేసుకునే సైడ్ చూసుకొని వేసుకోవాలి. లేదు అంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అట్లా వస్తుంది. 2 ఇంచెస్ అనేది ఖచ్చితంగా ఎక్స్ట్రా తీసుకుంటే ఖచ్చితంగా 2 ఇంచెస్ చూసుకొని ఖర్చు అనేది పైకి ఉండాలి. ఎక్కువ తక్కువ లేకుండా సెట్ చేసుకోవచ్చు. క్లాత్ని కూడా సెట్ చేసుకోవాలి జారకుండా.
తీసుకున్నాం కాబట్టి 1 ఇంచ్ వరకే రావాలి. ఇక్కడ ఎక్కువ వస్తే ఫోల్డింగ్ రాదు కట్స్కి. ఇక్కడ ఎండ్ చేసి ఇది మొత్తం తిప్పుకొని, సూది ఏం తిప్పొద్దు, అట్లే ఉంచాలి. సూది ఉంచేసుకొని క్లాత్ని తిప్పేసుకొని రఫ్ చేయాలి. వెజ్జీలో రఫ్ చేయాలి కట్స్, లేదంటే చినుగుతాయి తొందర. రఫ్ అనేది గట్టిగా చేసుకోవాలి. చేసుకొని దాన్ని పక్కన నుంచి కుట్టు వేసుకోవాలి. 2-3 కుట్లు అనేది సైడ్ వేసుకోవాలి. ఎడ్జీలో రఫ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కదా, 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కులు తీసుకుంటూ ఇక్కడ వరకు ఇక్కడ రఫ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. పక్కన నుంచి కుట్టు వేయాలి. ఇంకా 2 కుట్లు కావాలంటే పక్కన అనేది వేసుకోవాలి. ఇంకొక కుట్టు వరకు వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ వేసుకొని చూడండి, ఫస్ట్ ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడ వరకు క్లాత్ని ఫోల్డ్ చేయాలి. ఎక్కడికి కుట్టు వేసామో ఎంత క్లాత్ మైనస్ అంటే 1 ఇంచ్, మ్యాక్సిమం 1 ఇంచ్ పెట్టాలి కదా, 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. కట్స్ మలవడమే ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడే చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. ½ ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు పైకి తీసుకెళ్ళాలి. సూది అట్లే ఉంచుకొని డబ్బా షేప్లో వచ్చేటట్టుగా క్లాత్ని సెట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కట్స్ని కూడా క్లాత్ ఫోల్డ్ చేసుకొని ముడత లేకుండా కింద సెట్ చేసుకొని కుట్టాలి. డబ్బా షేప్ కరెక్ట్గా రావాలి.
ఇక్కడ ఇట్లా ఉంటుంది కదా. బేబీ సైజ్ వేసుకోరా